వినాయకుడు కేవలం విఘ్నాలను తొలగించేవాడు మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడడానికి ఆయన ఎన్నో అవతారాలు కూడా ఎత్తాడు. ఆ ప్రతి ఒక్క అవతారం వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంది. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు 8 ప్రధాన అవతారాలు ఎత్తాడు. ప్రతి అవతారం ఒక రాక్షసుడిని మాత్రమే కాదు, మనిషిలో ఉన్న ఒక బలహీనతను కూడా జయించింది. వక్రతుండ, ఏకదంత, మహోదర, గజానన, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ అనేవి వినాయకుడి 8 అవతారాలు. ఈ అవతారాల కథలు కేవలం యుద్ధాల గురించి కాదు, మనలో ఉన్న బలహీనతలను ఎలా జయించాలో చెప్పే మార్గం. అందుకే వినాయకుడిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అవతారాలలో మొదటిది వక్రతుండ. ఒకప్పుడు మత్సరాసురుడు అనే రాక్షసుడు అహంకారంతో లోకాలను బాధించడం ప్రారంభించాడు. అప్పుడు వినాయకుడు వక్రతుండ అవతారంగా అవతరించి సింహంపై స్వారీ చేస్తూ ధర్మాన్ని కాపాడడానికి యుద్ధానికి బయలుదేరాడు. అసలు మత్సరాసురుడు ఎవరు? వక్రతుండు ఎందుకు సింహంపైనే వచ్చాడు? ఆ యుద్ధం వెనుక దాగిన జీవన సత్యమేమిటి? అది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.